అవసరమైన ప్రాంతాల్లో ప్రాధాన్యతా క్రమంలో రోడ్లు డ్రైన్లను ఆధునీకరిస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. ఏలూరు 19వ డివిజన్ బోరాయిగూడెంతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం ఎమ్మెల్యే బడేటి చంటి పర్యటించారు. తొలుత ఆయనకు పూలవర్షం కురిపిస్తూ స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లోని ప్రతి వీధిలో స్వయంగా పర్యటించిన ఆయన అక్కడ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని రహదారులను డ్రైన్లను పరిశీలించారు. విద్యుత్ స్తంభాల పరిస్థితిని కూడా పర్యవేక్షించిన ఎమ్మెల్యే చంటి ప్రజలెవ్వరికీ ఇబ్బంది లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా తమ్మిలేరు గట్టును పరిశీలించిన ఆయన భవిష్యత్తులో వర్షాలు అధికంగా కురిస్తే స్థానికులు పడే ఇబ్బందులను గ్రహించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో బోరాయిగూడెం, మరడాని రంగారావు కాలనీ, రాజా కాలనీలోని స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్న ఆయన సమస్యలన్నిటికీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారాలు చూపుతానని వారికి హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదంటూ వారిలో భరోసా నింపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు, మాజీ ఎంపీటీసీ అంబటి రజనీకుమార్, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా నెంబర్ మీ దగ్గర ఎలాగో ఉంది. మీకు ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఆ నెంబర్ కొట్టండి. బాబు నిన్న రాలేదు, మరి వాళ్ళు వచ్చి సరి చేయమంటే వాడు తీసుకుంటాడు, యాక్షన్ తీసుకుంటాడు. తీసుకోలేదు ఆ రోజున ఇచ్చాను గైడెన్స్. మీరు వెళ్తే మేస్త్రి అలాగే సచివాలయం తెల్లారు వచ్చి మీకు పని చేస్తారు. మీకు పని చేయలేదు సమస్యలు తీర్చేది కాదు. దేవుడు ఎక్కడున్న పెయిన్ నుంచి చూస్తానే ఉంటాడు. మనం చూడు గోడవారిని పక్కన పెట్టారు. రండి తమ్ముడు ఇప్పుడు నేను వస్తా. కాకపోతే ఎందుకంటే మీ దగ్గర నేను మీకు సమాధానం చెప్పగలుగుతా. మీకు మొహం చాటేను అవ్వలేదు కాబట్టి డబ్బు లేదమ్మా అవ్వలేదని చెప్తాను మీకు. అంతేగాని అయ్యే పని అవుతుంది. వాళ్ళు నీట్గా ఉందంటే మీకోసం ఎందుకు వచ్చానంటే వాళ్ళు నీట్ చేస్తారండి. ఒక కలవత్ వేయాలి. వాటం పెడతారు, వాటం పెట్టేస్తారు. సైకిల్ బండి కూడా యాసకాలంలోనే ఈ లైన్ పోయిద్దాం. ఓ షార్ట్లో ఫ్రీగా వెళ్ళేటట్టుగా ఉండేటట్టు పోయిస్తాను. ఇది మా రోడ్డే, ఇది మాత్రం ఇదంతా వదిలేశారు. మరి కలుపుకోవాలి కదా, కలుపుకోవాలంటే మరి వెయ్యాలిగా. సరిపోతుంది. నీళ్ళు వెళ్ళే వాటర్ మొత్తం వాళ్ళు ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి సార్. కాబట్టి దీంట్లోకి వెళ్ళొచ్చు. ఏది కొత్తూరులోకి వెళ్తే వెళ్ళగలుగుతారు. అందుకని మీకు మాట్లాడుతున్నాను.